అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయములో ప్రభువా, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని అడుగుచూ ఉన్నాము. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలకు ఉన్నటువంటి అశాంతిని తొలగించి వేసి శాంతిని, సమాధానమును దాయిచేయమని, నీ బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి భారమంతా కూడా తొలగించి వేసి వారి కన్నీటిని నాట్యముగా మార్చివేసి సంతోషకరమైనటువంటి సువర్తమానమును ప్రభువా నాయన వారికి వినిపించమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గనక గొర్రెల కాపరి కనబడుతూ ఉన్నాడు. ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే కనుక తన మందను చక్కగా మేపేటటువంటి కాపరి. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున వాటిని ఆనించుకొని, అనగా గొర్రె పిల్లలను ఎత్తుకునే కాపరి. అలాగే మనం గమనించినట్లయితే పాలిచ్చే వాటిని మెల్లగా నడిపించే కాపరి. వాటిని తొందర పెట్టేటటువంటి కాపరి కాదండి, వాటిని మెల్లగా నడిపించే కాపరి. మొత్తానికి ఏదేమైనా కానీ ఒక చక్కని గొర్రెల కాపరి కనపడుతూ ఉన్నాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో. ఎవరి గొర్రెల కాపరి, ఆయన ఎవరు అని మనము ఆలోచన చేస్తేనండి యోహాను సువార్తలో మనము అర్థం చేసుకోగలం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు. చాలండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏమి చేస్తాడు అంటే గనక గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అంటే పైన చెప్పబడుతున్నటువంటి గొర్రెల కాపరి ఎలాంటి కాపరి అంటే గనక ప్రాణాన్ని పెట్టే కాపరి. ఆయన ఎవరు, ఆయన పేరేమిటి అని మనం గమనించగలిగితే గనక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో కనబడుతున్న మాట, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. చాలండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, ఈ మంచి కాపరి, ఈ గొప్ప కాపరి, ప్రాణం పెట్టే కాపరి, కాసే కాపరి, నడిపించే కాపరి, పాలించే కాపరి, లాలించే కాపరి ఎవరు అంటే గనక మనము సేవిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువే. ఆయన గొర్రెల కాపరిగా పిలువబడుతూ ఉన్నాడు, ప్రాణాన్ని పెట్టిన కాపరిగా పిలువబడుతూ ఉన్నాడనే విషయాన్ని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. అనగా మనందరి కొరకు కూడా ఒక కాపరి ఉన్నాడు. మనమందరము కూడా ఎలా పోల్చబడుతున్నామంటే గొర్రెలుగా పోల్చబడుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక 23వ దావీదు కీర్తనలో దావీదు గారు చక్కని పోలిక అక్కడ మనం చూడొచ్చు. 23వ దావీదు కీర్తన 1వ వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే అక్కడ మనం గమనించినట్లయితే గనక దేవుణ్ణి ఈ దావీదు గారు ఎలా పోల్చుకుంటున్నారంటే, నేను గొర్రెనైతే ఆయన నాకు కాపరిగా ఉన్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటటువంటి మాట మరి భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి దావీదు గారు చెబుతూ ఉన్నారు.
దావీదు గారు దేవుణ్ణి చక్కని మాటతో ఆయన పోలుస్తూ ఉన్నారు. నా కాపరి ఆయనే అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దావీదు గారు మరి దేవుణ్ణి చాలా చక్కగా వర్ణిస్తాడు. నా కాపరి, నా కొండ, నా కోట, నా రక్షణ శృంగమా అనేటటువంటి మాటలు ఆయన ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కీర్తనల గ్రంథములో. దేవుని మహిమ కలుగును గాక. ఆ క్రమములోనే ఆయన అంటున్న మాట ఏమిటంటే, నా కాపరి యెహోవా నా కాపరి అంటూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు కాపరి గురించి మనం మాట్లాడితే గనక యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా వచ్చారు. ఎలాంటి కాపరి అంటే గనుక మొట్టమొదటిగా మనము చూచాము, మంచి కాపరి అనేటటువంటి మాట మనము చూస్తూ ఉన్నాము. అదేంటండి పాస్టర్ గారు, మంచి కాపరి ఉంటాడా, చెడ్డ కాపరి ఉంటాడా అంటే, అవును, మంచి కాపరి అవసరమైతే తన ప్రాణాన్ని పెడతాడు. చెడ్డ కాపరి ఎలాంటి కాపరి అంటే, ఒకవేళ గొర్రె తప్పిపోయినా, లేదా గొర్రె గనక ఏదైనా ఇబ్బందిలో పడిపోయినా, తోడేలు వచ్చినా, సింహం వచ్చి గొర్రె పిల్లను పట్టుకెళ్ళిపోయినా కానీ దాన్ని వెనక వెళ్లకుండా విడిచిపెట్టి వచ్చేటటువంటి కాపరి ఎలాంటి కాపరి అంటే చెడ్డ కాపరి అవుతాడు. మంచి కాపరి అవసరమైతే దాన్ని రక్షించడానికి ప్రాణం పెట్టాలి. అలా ప్రాణం పెట్టినటువంటి ఏకైక కాపరి, ఉన్నతమైనటువంటి కాపరి, ప్రేమించే కాపరి, నడిపించే కాపరి యేసుక్రీస్తు అనేటటువంటి కాపరి అనే విషయాన్ని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా కాపరి ముందు ఉంటే ఆ కాపరిని అనుసరించుకుంటూ వెళ్ళిపోతాయి. అలాంటి తత్వము గొర్రె తత్వము. కాబట్టి మనము కూడా అలా ఆయన్ను వెంబడించి ఆయన వెంట వెళ్ళవలసిన వారమై ఉన్నాము అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది స్పష్టముగా బైబిల్లో ఉన్నటువంటి మాట. ఇంకో మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పిలువబడ్డారు అంటే కనుక, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు. ఆయనే దేవుని గొర్రె పిల్లగా పిలువబడితే మరి మనము కూడా ఎలా పిలువబడాలి అంటే కనుక గొర్రె పిల్లలుగా పిలువబడాలి ఖచ్చితముగా. బయట సమాజం వారందరూ మనల్ని అలాగే పిలుస్తారు. పిలిస్తే పిలుచుకొనివ్వండి. ఎందుకంటే బైబిల్ గ్రంథమే స్పష్టంగా చెబుతూ ఉంది. అవును, మనము గొర్రెలమే. మరి మన కాపరి ఎలాంటి కాపరో చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. మొట్టమొదటిగా ఈ కాపరిలో ఉన్నటువంటి లక్షణము, ఈ కాపరి మంచి కాపరి. చదువుదాం వాక్యాన్ని. మంచి కాపరి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మరి పెట్టాడా పెట్టలేదా అంటే కనుక మనం అందరము కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరి నిమిత్తము, సర్వ మానవాళి నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే కనుక మంచి కాపరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా మనము గమనించినట్లయితే గనుక ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే గనుక చక్కని కాపుదల ఇచ్చే కాపరి. చక్కని ప్రొటెక్షన్ ఇస్తాడనమాట, చక్కని కాపుదల ఇస్తాడు. దీన్నే ఏమన్నారంటే ఈ కాపరి కాసే కాపరి. కోసే కాపరి కాదు, కాసే కాపరి, చక్కని కాపుదల ఇచ్చే కాపరి. చూద్దాం వాక్య భాగములో. పైగా ఈయన కాపుదల ఎలా ఉంటుందంటే 24 hours డ్యూటీ, 24/7 అన్నట్లుగా 24 గంటలు కూడా మనల్ని కాస్తానే ఉంటాడు, మనలను చూస్తానే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట 121వ కీర్తన 4వ వచనము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన కునుకడు నిద్రపోడు అంటే గనక నిన్ను ఎల్లప్పుడూ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి పేరే చూచుచున్న దేవుడు. నువ్వైనా నేనైనా నిద్రపోతామేమో కానీ, నువ్వైనా నేనైనా కునుకుతామేమో కానీ, ఆయన కునుకడు నిద్రపోడు అంటే నిన్ను ఎల్లప్పుడూ చూస్తానే ఉన్నాడు. ఆ చూస్తూ చక్కని కాపుదల మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ కాపరికి ఉన్నటువంటి రెండవ లక్షణమే ఈయన కాసే కాపరి. ఇంకొక వచనం చూపిస్తాను. 91వ కీర్తన 11, 12 వచనాలు. 91వ కీర్తన, నీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అదండి, నువ్వు బయటికి వెళ్ళినప్పటికీ, లోపలికి వెళ్ళినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ నిన్ను కాపుదలలో, భద్రతలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట ప్రమాదము రాకుండా. ఒకవేళ ప్రమాదం వస్తే దూతలే అడ్డు వస్తాయి.
నిన్ను తప్పించేవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను కాపాడేవాడు ఆయనే. ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. అందుకనే ఈయన గొప్ప కాపరిగా ఉన్నాడు, అనగా చక్కని కాపుదలనిచ్చే కాపరిగా ఉన్నాడనే విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కాపరి యొక్క కాపుదల మీకు కావాలి అంటే కనుక మనము ఎలా మారిపోవాలంటే గొర్రెల వలె మారిపోవాలి. వాటికి ఉన్నటువంటి మృదువైనటువంటి సాధు స్వభావము మనము ధరించుకుని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అనగా అవి కాపరిని ఏ విధముగా వెంబడిస్తాయో మనము కూడా క్రీస్తు అనేటటువంటి ఈ మంచి కాపరిని వెంబడించవలసిన వారమై ఉన్నాము. నేనే మార్గము అంటున్నాను కనుక ఆయన మార్గములో మనం అందరము కూడా పయనించవలసిన వారమై ఉన్నాము. అలా ఎవరైతే వెళతారో వాళ్ళందరికీ యేసే కాపరిగా ఉంటాడు. ఇక మీకు ఎలాంటి భయము ఉండదు, ఎలాంటి చింత ఉండదు, అన్నిటికీ పరిష్కారము లభిస్తూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ కాపరి రెండవదిగా చక్కని కాపుదలిచ్చే కాపరి, అనగా కాసే కాపరి. ఇక మూడవ లక్షణాన్ని మనం గమనిద్దాం. అలా కాస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనం తప్పిపోయే అవకాశం ఉంది. గొర్రెలు కాపరి కాస్తూ ఉన్న సమయంలో ఒక్కొక్క సమయంలో తప్పిపోతూ ఉంటాయి. అలా తప్పిపోయినప్పుడు ఈ కాపరండి విడిచిపెట్టడంట. మనకు తెలుసు అందరికీ కూడా 90-100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు ఉంటే వాటిని జాగ్రత్తగా ప్రక్కన పెట్టి జాగ్రత్తగా వాటిని భద్రపరిచి ఆ ఒక్క గొర్రె కోసము ఆయన వెదకి తీసుకొచ్చినట్టుగా బైబిల్ గ్రంథములో ఈ మాట ఎవరు చెప్పారంటే యేసు ప్రభువే చెప్పారు. కాబట్టి ఈ కాపరి ఇక ఒకటే కదా అని విడిచిపెట్టే కాపరి కాదండి. ఆ ఒక్కదాని గురించి ఆయన వెళతాడు. అది ఈ కాపరిలో ఉన్నటువంటి గొప్పతనం. చూద్దాం ఒకసారి. అందుకనే ఈ కాపరికి ఉన్నటువంటి మూడవ లక్షణము వెదకే కాపరి. తప్పిపోయిన వాటిని వెదకేవాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయేను అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి దేవునికి స్తోత్రమా ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ ఈ కాపరి తప్పిపోయినటువంటి వాటిని ఖచ్చితంగా వెదకి తీసుకొచ్చే కాపరి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు అనేటువంటి కాపరి గురించి మనము వింటూ ఉన్నాము. ఆయన కూడా ఎలా వెళుతూ ఉన్నాడంటే గనుక నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చిన కాపరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అదండి. అంటే ఈ కాపరి లక్షణం ఏమిటంటే గనక నశించిపోతున్న వాటిని వెదకి రక్షించే కాపరి. ఈరోజు నశించిపోతున్నటువంటి తత్వములో గనక ఉన్నట్లయితే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఖచ్చితముగా వెదకి ఆయన రక్షించే కాపరిగా కనపడుతున్నాడు. ఇంత మంచి కాపరిని మనం కలిగి ఉండగా ఎందుకు భయము, ఎందుకు ఆందోళన, ఎందుకు టెన్షను, ఎందుకు అంత కన్నీరు? ఎందుకంటే అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన. చక్కగా కాస్తూ ఉన్నాడు, చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. చక్కగా ఒకవేళ తప్పిపోతూ ఉంటే గనక వెదకి తీసుకొచ్చి మనలను దరిచేస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన మన కాపరిగా ఉండగా ఎందుకు భయము అని మరి ఆయనే అడుగుతూ ఉన్నాడు. ఇక 4వ లక్షణం అండి, గొర్రెలకు మరి ఆహారము ఖచ్చితంగా కాపరి సమకూర్చాలి. మరి ఈ కాపరి కూడా ఎలా ఉన్నాడంటే ఆహారం పెట్టే కాపరిగా ఉన్నాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. చాలండి. మొత్తం మీద ఏదేమైనా కానీ వాటిని పోషించే కాపరిగా, మేపే కాపరిగా మనకు కనబడుతూ ఉన్నారు.
మరి యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి జీవాహారంగా ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అనగా మనము సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు మరి ఎలా ఉన్నారంటే కనుక ఆత్మీయ ఆహారంగా ఆయన కనపడుతూ ఉన్నారు, జీవాహారంగా కనపడుతూ ఉన్నారు. పరలోకము నుంచి వచ్చినటువంటి జీవాహారము ఆయనే అనే విషయాన్ని మనమందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. కాబట్టి పరలోకము నుంచి వచ్చిన జీవాహారము ఆయనే. మరి మనము ఏ ఆహారాన్ని భుజిస్తున్నామంటే ఆయన శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాపరి మనకి ఏం చేస్తున్నారంటే ఆహారం పెడుతూ ఉన్నాడు, అనగా పోషిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ కాపరి మంచి కాపరి, అలాగే చక్కగా కాపుదలిచ్చే కాపరి, కాసే కాపరిగా, అలాగే వెదకే కాపరిగా, అలాగే 4వదిగా ఆహారం పెట్టే కాపరిగా మనకు కనపడుతూ ఉన్నాడు. మరి గొర్రెలు ఆహారం తిన్న తర్వాత అవి ఏం చేయాలంటే కనుక ఖచ్చితముగా అవి మరి ఆదరణ కలిగే వాటిగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ కాపరిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆదరించే కాపరండి. కాపరి దేవుని మహిమ కలుగును గాక. మనము సేవిస్తున్నటువంటి దేవదేవుడు మనలను ఆదరించే కాపరి. మీకు 2 విషయాలు ఇక్కడ చెబుతూ ఉన్నాను. ఒకటి, గొర్రెల విషయంలో ఏది జరుగుతూ ఉందో అలాగే గొర్రెలతో పోల్చబడుతున్నటువంటి మన విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. మరి వాటిని కూడా ఆదరించాలి. ఎందుకంటే అవి చాలా పిరికితనం కలిగినటువంటి జీవులు, పారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆదరణ అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ 5వ లక్షణం ఏమిటంటే ఆదరణ ఇచ్చే కాపరి. ఆహారం పెట్టిన కాపరి అయిపోయింది, ఇప్పుడు ఆయన ఆదరించే కాపరిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 66:13లో రాయబడిన మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని కనపడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ కాపరి ఎలా ఉన్నాడంటే కనుక ఆదరించే కాపరిగా ఉన్నాడు. ఆదరించే కాపరిగా ఉన్నాడు. ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు భయపడుతూ ఉన్నావు, సహాయం చేసేవారు లేరు అను ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నావా? ఇదిగో నిన్ను ఆదరించేటటువంటి గొప్ప ఆదరణకర్త నీలోనే ఉన్నాడనే విషయాన్ని గమనించుకో. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, ఈ కాపరి ఆదరించే కాపరై ఉన్నాడు. ఇది 5వ లక్షణము. ఇక అంతా బాగానే ఉంది, అనగా ఆహారం వచ్చింది, ఆదరించేవారు వచ్చారు కనుక ఇప్పుడు 6వదిగా ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే రెస్ట్ తీసుకుంటాయి, అనగా విశ్రాంతి తీసుకోవాలి. మరి చిత్రమైనటువంటి విషయం ఏంటంటే గొర్రె విశ్రాంతి తీసుకోవాలంటే, అది పడుకోవాలంటే దానికి ప్రధానమైనటువంటి 3 పరిస్థితులు సౌఖ్యంగా ఉండాలి. అంటే 3 పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే గొర్రె పడుకుంటుంది, లేకపోతే గొర్రె పడుకోదు. మన న్యాచురల్గా గొర్రెల గురించి మనం మాట్లాడుకుంటే కనుక అవి పడుకోవాలంటే వాటికి 3 సమస్యలు తీరాలి ఖచ్చితంగా. దాంట్లో మొదటి సమస్య ఏమిటంటే దానికి అవి పడుకోవాలంటే ఎదురుగుండా ఏమి వాతావరణం అంతా కూడా ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. అంటే భయాన్ని కలిగించేవేవి కూడా వాటి ముందు తిరగకూడదు. దూరంగా ఎక్కడన్నా పులి కనపడుతుంది అనుకోండి, ఇక్కడ గొర్రెలు పడుకోవు, టెన్షన్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి కాపరి ఏం చేయాలంటే వాటి ముందున్నటువంటి వాతావరణం అంతా కూడా నిమ్మలపరచాలి. వాటి ముందున్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా మార్చాలి. అప్పుడే అవి పడుకుంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాటికి ఉన్నటువంటి భయం అంతా పోవాలి. నా కాపరి మాకు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమీ లేవు, అంతా బాగానే ఉందన్న తర్వాత అవి పడుకోవడం మొదలు పెడతాయి. కాబట్టి మొట్టమొదటిగా వాటికి ఉన్నటువంటి భయాన్ని తీసేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే విశ్రాంతి తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా భయం పోవాలి. మరి ఆయనే మన భయాన్ని తీసివేయడానికి, మరణ భయాన్ని తీసివేయడానికి ఆయన రావడం జరిగింది. 2వదిగా మనం గమనించినట్లయితే కనుక భారము ఉంటే కనుక అవి పడుకోలేవు. ఎందుకంటే గొర్రెలకు ఆ బొచ్చే వాటికి భారం. ఒకవేళ పడుకున్నటువంటి సమయంలో అవి గనక ఆ యొక్క బరువు ఎక్కువైపోతే బోల్టా పడిపోతే గనక ఖచ్చితంగా మరి 11 నిమిషాల్లో అది చచ్చిపోతుంది. కాబట్టి పైన ఆ ఉన్నటువంటి బొచ్చునంతా కూడా కట్ చేసి చక్కగా దాన్ని చక్కపరుస్తారు. అంటే భారాన్ని కూడా తీసివేయాలి. అనగా మరి మనకు నిద్ర పట్టట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు కూడా భారాలు ఉన్నాయి. అప్పుల భారము, వ్యాధి భారము, కుటుంబ భారము, పోషణ భారము, ఇలాంటి భారాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా, మీ భారమంతా కూడా నా మీద వేయండి అని చెప్తూ ఉన్నాడు. మరి గొర్రెలకు నిద్రపోవాలంటే వాటికి భయం ఉండకూడదు,
రెండవది వాటికి భారం ఉండకూడదు. అలాగే మనము కూడా విశ్రాంతి తీసుకోవాలంటే మనకు కూడా భారం అనేది ఉండకూడదు. ఈ భారం అంతా ఆయన మీద వేయాలి. ఇది రెండవ సమస్య. ఇక మూడవ సమస్య ఏమిటంటే వాటికి గనక బాధ కలిగినట్లయితే అవి పడుకో. బాధ ఎందుకంటే పక్కపక్కన గొర్రెలు పడుకుంటూ ఉంటాయి, అవి పొడుచుకుంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి బాధ ఏమైనా వాటికి వస్తే కనుక ఖచ్చితంగా అవి విశ్రాంతి తీసుకోవాలంటే వాటికి భయం పోవాలి, రెండవది భారం పోవాలి, మూడవది వాటికి బాధ ఉండకూడదు. అలాగే మనకు కూడా చాలా బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నిటినీ కూడా మరి మనము ఆ ప్రభువు మీద పెట్టవలసిన వారమై ఉన్నాము, ప్రభువుకు అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. మరి అప్పుల బాధ అని చెప్పేసి, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అని చెప్పేసి చాలా బాధలు ఉన్నాయి. మరి ఆ బాధలన్నిటిని కూడా మనం తీసివేసి మనము ఆయనకు అప్పచెప్పినట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే విశ్రాంతి కలుగుతుంది. ఈ గొర్రెకి ఏ విధంగా అయితే భయము, భారము, బాధ ఈ మూడు ఉంటే అది పడుకోదో, అలాగే మనిషికి కూడా మరి అనగా మనకు కూడా భయము, భారము, బాధ ఈ మూడు ఉన్నట్లయితే మనకు కూడా నిద్ర పట్టదు, విశ్రాంతి కలగదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కనుక ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అంటూ ఉన్నాడు. అనగా ఈ కాపరి ఎలా ఉన్నాడంటే విశ్రాంతినిచ్చే కాపరిగా ఉన్నాడు. ఇక ఏడవదిగా మనం గమనించినట్లయితే నడిపించే కాపరి. ఏడవదిగా నడిపించే కాపరి. యోహాను సువార్త 14:6లో మనం చూస్తే నేనే మార్గము అన్నారు. కాబట్టి గొర్రెల కాపరి ఏ విధముగా అయితే చక్కగా నడిపిస్తాడో అలాగే మన యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెల కాపరి మరి గొర్రెలుగా ఉన్నటువంటి మనల్ని చక్కని రీతిలో నడిపిస్తూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, గర్భంతో ఉన్నటువంటి గొర్రెలను పరిగెత్తిస్తే కనుక గర్భస్రావం అయిపోయి చచ్చిపోతాయి. కాబట్టి వాటిని మెల్లగా నడిపించాలి. అలాగే పాలిచ్చే వాటిని పరిగెత్తించకూడదు, వాటిని కూడా మెల్లగానే నడిపించాలి. అంటే గొర్రెలు ఏ విధంగా నడవగలుగుతాయో వాటితో పాటు ఈ కాపరి కూడా చక్కగా నడిపించే కాపరిగా ఉన్నాడు. పిల్లలైనటువంటి వాటిని అయితే మట్టికి ఎత్తుకుని తీసుకువెళ్ళే కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మంచి కాపరి మరి మన పక్షంగా ఉన్నాడండి. దేవుని వాక్యం ఇట్టిన దైవ జనాంగమా, ఏ విషయంలో కూడా భయపడద్దు, ఏ విషయంలో కూడా జడియొద్దు. ఎందుకంటే ఇలాంటి కాపరిని మనం కలిగి ఉన్నాం. ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే ఈ భూలోకములో ఉన్నంతసేపు మనల్ని కాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చనిపోయిన తర్వాత అండి మరి మన ఆత్మను కూడా ఆయన కాసే కాపరిగా ఉన్నాడు. అందుకని 8వదిగా మనం గమనిస్తే ఈ కాపరి ఆత్మల కాపరిగా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈయన ఆత్మల కాపరి. చనిపోయిన తర్వాత నీ ఆత్మకు కాపరిగా ఉన్నాడు. ఈ ఆత్మను పరలోక రాజ్యంలోనికి చేర్చే కాపరిగా ఈయన ఉన్నాడనే విషయాన్ని ప్రభువు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కాపరిలో ఉన్నటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే ఈ కాపరి మంచి చక్కని కాపుదల ఇచ్చే కాపరి, వెదకే కాపరి, ఆహారం పెట్టే కాపరి, నడిపించే కాపరి, ఆదరణిచ్చే కాపరి, విశ్రాంతినిచ్చే కాపరి, ఆత్మను రక్షించే కాపరి, ఆత్మను పరమునకు చేర్చే కాపరి, అన్నిటిలో మీకు తోడుగా ఉండి వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపించే కాపరిగా ఉన్నాడు. కనుక ఇలాంటి కాపరిని కలిగినటువంటి మనమందరము కూడా ధన్యులమనే విషయాన్ని ప్రభువు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా ఆయన మేపే గొర్రెలముగా ఉన్నాము. ఏ విషయంలో కూడా భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మన కాపరి మనల్ని ఎల్లప్పుడూ చక్కని రీతిలో కాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నాయన, ఇదిగో నీ బిడ్డలు తండ్రి నాయన ఏ బాధలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. దేవానికి వందనాలు. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా తొలగించి వేసి, అనారోగ్యం ఉన్నట్లయితే అనారోగ్యం తొలగించి వేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, ఆర్థికపరముగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవానికి వందనాలు. వారి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించి వేయమని, సమస్త కార్యాలను ప్రభువా వారి పట్ల జరిగించమని, మంచి కాపరి యేసే మంచి కాపరి గనుక నేనున్నాను కాపరిగా అని ప్రభువా ఆ బిడ్డలకు మీరు తెలియజేశారు. దేవానికి వందనాలు. మరి ఇలాంటి కాపరిని కలిగినటువంటి మేము ధన్యులము గనుక దేవా ఆ ధన్యతను నిలుపుకొని ఎగిరి మేఘమెక్కడానికి కృప చూపించుమని పెండ్లి కుమారుడుగా శీఘ్రకాలమై రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేనైతే మరణాత మహిమ స్వస్థతలకి నేను అప్పుడే గడిచిన సంవత్సరం నుంచి వస్తున్నాను. అలాగే నేనైతే మా చుట్టాల అబ్బాయికి నేను మా ఆయన గారికి తెలియకోకుండా ఒక కాస్ సైన్ ఇచ్చానండి. ఆయనకి
కానీ 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇస్తానని గడుపుతున్నారు తప్ప ఇవ్వట్లేదు. నాకైతే భయం వేస్తుంది. ఇంట్లో అడుగుతున్నారు ఏం చెప్పాలని, చాలా టెన్షన్ పడ్డాను అన్ని సంవత్సరాలు కూడానండి. కానీ ఇక్కడ సాలకు వచ్చిన తర్వాత నేను ఒకరోజు సాక్ష్యం చెప్పాను. దైవజనులతో చెప్పి అంశం రాయించుకుని ప్రార్థన చేస్తానని, అలాగే వచ్చిన అందరూ కూడా చెప్పానండి ప్రార్థన చేయమని. అలాగే కరెక్ట్గా మళ్ళీ శనివారం వచ్చినప్పటికి ఈ మధ్య సమయంలోనే ఒక రోజున ఆయన తీసుకెళ్ళి నాకు గొలుసు కొనిచ్చేశారు. నాకు చాలా సంతోషం వేసింది. నేను సాక్ష్యం చెప్పుకున్నాను, దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని అంశం రాయించుకున్నాను. నాకు వెంటనే నెరవేరిందని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటానని సాక్ష్యం చెప్పాను. దైవజనులతో అందరితోటి చెప్పాను. అలాగే నాకు ఎంతో అద్భుత కార్యం జరిగింది. 7 సంవత్సరాల నుంచి జరగలేనిది ఒక్క వారంలోనే వెంటనే నాకు ప్రతిఫలం వచ్చింది. అలాగే నేను సాక్ష్యం చెప్పుకుని దైవజనులతో చెప్పుకున్నాను. అలాగే చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. రాదనుకున్నటువంటి ఆ చైన్ రావడం చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే 7 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఒక వారం రోజుల్లో మన దగ్గర ప్రార్థన చేయించుకోవడం, దేవుడికి మరి ప్రార్థన చేయడం, దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా ఆ గొలుసును మరలా రప్పించడం మరి అద్భుతమైన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.